ఆర్ఎస్ఎస్ 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 పొద్దుగాల లేసే ఆర్ఎస్ఎస్. 1963లో ఆర్ఎస్ఎస్ని అప్పటి ప్రధానులు రానియలేదా? ఇక్కడ చైనాతోటి వారైనప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుండి కొట్లాడలేదా? దేశ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించలేదా? ఏమైనా అంటే ఆర్ఎస్ఎస్ మీద విషయం చల్లుడు, ఏమైనా అంటే వీళ్ళు మతోన్మాదులు అన్నాడు. మరి వాళ్ళు మతోన్మాదులైతే హైదరాబాద్ సంబంధించినటువంటి జంట పేలుళ్ల కేసుల్లో ఈ కర్ణాటకకి సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారు కదా, రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళెవరు మరి? మీ చుట్టాలా? హిందువుల మీద విషం జిమ్ముడే మీ ప్రయత్నమా? మీకు హిందువుల మీద నమ్మకం లేకపోతే, హిందువుల ఓట్లు వద్దనుకుంటే మా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోకండి. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ఒక రూపాయి కూడా సిగ్గు శరం ఉంటే మీరు వాడుకోకండి. అన్నీ హిందువులకు సంబంధించినటువంటి సొమ్మునంతా దోచుకోవాలా, అన్నీ దోచుకోవాలా, కానీ హిందువులు మంచిగా ఉండదు. హిందువుల మీద దాడులు జరిగితే ఎలాంటి వాక్యాలు చేయరు. హిందువుల మీద ఇండ్ల మీద పడి అమ్మాయిలను లవ్ జిహాద్ ట్రాప్లో దింపితే దాని మీద మాట్లాడరు. సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి కుక్కలు కాంగ్రెస్ పార్టీ పేరు మీద గతం నుంచి వస్తున్నటువంటి చరిత్ర ఇది.